హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో ఈ రోజు అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. చాలా మంది మిత్రులు అడుగుతున్నారు, మరి ఆ టెట్ గడువు ముగిసింది కాబట్టి మరి డిఎస్సి ఎప్పుడు ఉంటది, టెట్ అయిపోయే లోపు డిఎస్సి ప్రకటన చేస్తారా లేదా, తెలంగాణ డిఎస్సి పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా మంది మిత్రులు అడుగుతున్నారు. మరి ఆ అంశం గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి తెలంగాణ టెట్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరి కోసం చిన్న అనౌన్స్మెంట్. మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఏ సోషల్ వాళ్ళకి మరి టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది. 199 రూపీస్ కే చాలా క్వాలిటీ టెస్టులు అయితే ఇస్తున్నాము విత్ ఎక్స్ప్లెనేషన్. సో మీకు ప్రతి ఆప్షన్ కూడా ఖచ్చితంగా ఒక ప్రశ్న మీరు ప్రాక్టీస్ చేశారంటే కనుక 5 ప్రశ్నలు ప్రాక్టీస్ చేశారు అనేటటువంటి అంత ఇన్ఫర్మేషన్ మీకు మరి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మిత్రమా. వెంటనే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదే విధంగా మరి పేపర్ 1 వాళ్ళ కోసం కూడా కేవలం 199 రూపీస్ కే టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం. చాప్టర్ వైజ్ గా టెస్టులు ఉంటాయి, మోడల్ టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. వెంటనే తీసుకోగలరు. ఇక మొదటి అప్డేట్ చూసినట్లయితే టెట్ కు 1,65,000 దరఖాస్తులే రావడం జరిగింది. చాలా మరి తక్కువలో మరి దరఖాస్తులు అయితే వచ్చాయి ఈసారి. పోయినసారి టెట్ కు చూసుకున్నట్లయితే మనకు 2,80,000 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. భారీ ఎత్తున పోయినసారి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈసారి చూసినట్లయితే మనకు కేవలం 1,65,000 మంది మాత్రమే దరఖాస్తు అయితే చేసుకున్నారు అనమాట. మనకు నిన్నటితోని ముగిసినటువంటి దరఖాస్తుల స్వీకరణ గడువు అనేది ముగిసిందనమాట. సో మనకు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గడువు బుధవారంతో ముగిసింది. ఈ మేరకు మరి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు టెట్ చైర్పర్సన్ ఈవి నరసింహారెడ్డి సార్ బుధవారం అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 1,66,411 మంది ఫీజు చెల్లించారని, అందులో పేపర్ 1 కి చూసినట్లయితే మరి 46,770 మంది 46,770 మంది ఫీజు చెల్లిస్తే 46,375 మంది దరఖాస్తు చేశారు. అయితే పేపర్ 2 కు చూసినట్లయితే మరి ఫీజు చెల్లించిన వారు ఇక్కడ చూసినట్లయితే 1,03,194. మరి అందులో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు చూసినట్లయితే 1,02,724 మంది దరఖాస్తు చేశారు అని ఇక్కడ అయితే మనకైతే చెప్పడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. మరి వీటి యొక్క పరీక్షలు జూన్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్ లో రాత పరీక్షలు జరుగుతాయి అనేటటువంటి అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ప్రధానంగా ఒక అంశం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. టెట్కు కేవలం 1,65,000 దరఖాస్తులే, అంటే ఇంత తక్కువగా దరఖాస్తులు ఎందుకు వచ్చాయి అని ఒకసారి చూసినట్లయితే డిఎస్సి యొక్క ప్రస్తావన మరి లేకపోవడమేనా, డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అని గవర్నమెంట్ నుంచి చాలా ఖచ్చితమైనటువంటి ప్రకటన ఇక్కడ కూడా ఇప్పటికీ ఇవ్వడం లేదు. ఈ టెట్ దరఖాస్తులు భారీగా తగ్గిపోవడానికి గల కారణం ఇది ఒకటి అయి ఉండవచ్చు. మనము ఫిబ్రవరిలో డిఎస్సి ఉంటుంది అనుకున్నాము. దాని తర్వాత ఎస్సీ ఉపవర్గీకరణ మరి అంశం తెర మీదకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది. మరి ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. మొన్న కొత్త జాబ్ క్యాలెండర్ పెడతామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికీ కూడా కొత్త జాబ్ క్యాలెండర్ పైన ఎలాంటి ప్రకటన లేదు. మరి నిజంగా డిఎస్సి ఎప్పుడు వేస్తారు? టెట్ అయిపోయిన తర్వాత టెట్ ఒక రిజల్ట్ చూసుకుంటే గనక జూలై 22వ తారీఖున మరి టెట్ రిజల్ట్ అయితే ఉండడం జరిగింది. మరి దీని తర్వాత ప్రకటన చేస్తారా మీరు, లేదంటే టెట్ పరీక్షలు జరుగుతుండగానే డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాము అనేటటువంటి అంశం ఏమైనా ఆలోచిస్తుందా ప్రభుత్వం? వెంటనే ఖచ్చితంగా ఏదో ఒక అంశం చెప్పాలి. నిరుద్యోగులు ఇప్పటికే 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు. మరి ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ ఖచ్చితంగా వేయాలి అనేటటువంటి అంశం అయితే ఉన్నది కాబట్టి, సో మరి గతంలో మంచి మార్కులు ఉన్నటువంటి వాళ్ళు మరి టెట్ కు అప్లై చేయలేదు. 100, 105, 110 ఇట్లా 100 ఎబోవ్ ఉన్నటువంటి వాళ్ళు టెట్ కు అప్లై చేయడం లేదు. ఎక్కువ శాతం అయితే వాళ్ళు కేవలం డిఎస్సి మీదనే ఫోకస్ చేస్తున్నారు. మరి క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు, మరి 100 కి బిలో ఉన్నటువంటి అభ్యర్థులు చాలా మంది అప్లై చేస్తున్నారు మరి స్కోర్ పెంచుకోవడం కోసం. ఖచ్చితంగా ఇటు విద్యాశాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ డిఎస్సి
ఎప్పుడు వేస్తారు, ఎన్ని వేల పోస్టులతో వేస్తారు, ఏ నెలలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది, పరీక్షలు ఎప్పుడు ఉంటాయి అనేటటువంటి అంశం పైన వెంటనే ప్రకటన చేయాలని చెప్పేసి మరి తెలంగాణ నిరుద్యోగులు అయితే కోరుతున్నారు. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. టెట్ నిబంధనలు మార్చాలి అనేటటువంటి అంశం మనకి ఈ రోజు వార్తాపత్రికల్లో వచ్చింది. గతంలో కూడా దీనిపైన నేను వీడియో చేయడం జరిగింది. అంటే మనకు ఇక్కడ చూసినట్లయితే టెట్ పేపర్ 2 లో బయాలజీ అభ్యర్థులకు మ్యాథ్స్ మరి ఎందుకు పెడుతున్నారు అనేటటువంటి అంశం పైన, అదే విధంగా చూసినట్లయితే టెట్ పేపర్ 1 లో 8వ తరగతి లోపే ప్రశ్నలు ఉండే విధంగా, పేపర్ 2 వారికి 10వ తరగతిలో ప్రశ్నలు మరి ఉండే విధంగా, 10వ తరగతి లోపే ప్రశ్నలు ఉండే విధంగా సిలబస్ మార్చాలి అనేటటువంటి అంశం కావచ్చు. అదే విధంగా లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకి కూడా, తెలుగు వాళ్ళకి, ఎస్సీ తెలుగు వాళ్ళకి సోషల్ ఎందుకు మరి టెట్ లో ఇలాంటి అంశాలు ఎందుకు అక్కడ పరీక్షించాలి, దాని వల్ల టెట్ లో ఎక్కువగా స్కోర్ చేయలేకపోతున్నారు, వీళ్ళు క్వాలిఫై కూడా కాలేకపోతున్నారు, మరి ఈ యొక్క టెట్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మార్చాలి అన్నట్టుగా మనకు రావుల రామ్మోహన్ రెడ్డి అన్న సో మనకి ఈ రోజు వార్తాపత్రికల్లో మరి దీనిపైన ఒక స్పెషల్ ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ అంశం చూసినట్లయితే త్వరలో 12,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుంది. ఈ ప్రకటన చూడడంతోనే వెంటనే అందరూ ఏమనుకుంటున్నారంటే డిఎస్సి ముచ్చట వదిలేసింది గవర్నమెంట్, ఇప్పుడు పోలీసు ఉద్యోగాల పైన మాట్లాడుతుంది. మరి డిఎస్సి నిజంగా ఎప్పుడు వేస్తారు అని చాలా మంది అడుగుతున్నారు. ఖచ్చితంగా మిత్రమా, ఇప్పుడు విద్యాశాఖలో విశ్వసనీయ సమాచారం మేరకైతే ఖాళీల వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఆ ఖాళీల వివరాలు కూడా సేకరించేది డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికే. మీరు మాత్రం ప్రిపరేషన్ చేసి రెడీగా ఉండండి. ఖచ్చితంగా టెట్ అయిపోయే లోపే మనకు డిఎస్సి మీద ఏదో ఒక ఖచ్చితంగా ప్రకటన అయితే ప్రభుత్వం వైపు నుంచి వస్తుంది. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. రాష్ట్ర పోలీసు శాఖలో మరి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కసరత్తు అయితే జరుగుతుంది. పోలీస్ శాఖలో దాదాపుగా 12,000 నియామకాలు చేపట్టేందుకు అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. ఇందులో మరి కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయిలలో దాదాపు 12,000 వరకు ఖాళీలు అయితే ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక చూసినట్లయితే మనకు నెక్స్ట్ అప్డేట్, తెలుగులో రాస్తే మార్కులు రావా, తెలుగులో పరీక్ష రాసిన వారు ఎంతమంది ఎంపికయ్యారు, మూల్యాంకనం చేసిన వారికి సమాధాన పత్రాలు ఇచ్చారా, మూల్యాంకనానికి మార్కుల కేటాయింపునకు ఏది ప్రాతిపాదిక, గ్రూప్ 1 తుది ఫలితాల పైన టీజీపీఎస్ ని ప్రశ్నించినటువంటి హైకోర్టు అన్ని వివరాలు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. నేడు కూడా కొనసాగనున్నటువంటి విచారణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పైన మరియు ఆ యొక్క మూల్యాంకనం చేసినటువంటి వారిలో తెలుగు భాషపై పట్టున్న వాళ్ళు ఉన్నారా, తెలుగులో గ్రూప్ 1 పరీక్షలు మరి రాసినటువంటి అభ్యర్థులు ఎంతమంది ఎంపికయ్యారు, వారి సంఖ్య ఎందుకు తగ్గింది, అంటే తెలుగులో రాస్తే మార్కులు రావా, వారి మార్కులు ఎందుకు తగ్గాయి, మరి అసలు మెయిన్ పరీక్షల మూల్యాంకనానికి ప్రాతిపాదిక మీరు ఏ విధంగా తీసుకున్నారు, మూల్యాంకనం చేసే వాళ్లకు అభ్యర్థులు రాసిన పరీక్ష పత్రాలతో పాటు జవాబు పత్రాలు ఇచ్చారా లేదా అనేటటువంటి అంశం మరి ప్రశ్నల వర్షం కురిపించిందని చెప్పవచ్చు హైకోర్టు అయితే మరి టీజీపీఎస్సీ పైన. సో ఇవన్నీ కూడా వీటిపైన అన్నిటిపైన వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట. చూద్దాం మరి దీనిపైన ఇంకా నెక్స్ట్ నేడు కూడా కొనసాగనున్నటువంటి విచారణ కాబట్టి ఎలాంటి జడ్జిమెంట్ రాబోతుంది ఏందనేది మనం నెక్స్ట్ అయితే వేచి చూడాల్సి ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించినటువంటి అంశం ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.